ఇప్పించి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు. అయితే మేము కూడా అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అధికారంలో మీరు మాట్లాడనని చెప్పి సైలెంట్గా ఉన్నానమ్మా నేను. మీరు వినండి, మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి. డిసిప్లైన్ ముందు నేర్చుకోండి. అది మీ సభ్యులారు మాట్లాడినప్పుడు మధ్యలో మీరు మాట్లాడండి. మాట్లాడండి తప్ప మీరు వేరే మెంబర్ గారు మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు. ఎందుచేతంటే మెంబర్ రైట్ ఉంటుంది, మినిస్టర్ రైట్ ఉంటుంది, మీకు కూడా రైట్ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా ఇంకో మెంబర్ మాట్లాడటం అంటే కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా అది ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఇండిపెండెన్స్కైనా ఎవరికైనా ఆ మెంబర్ రైట్ని కానీ మాట్లాడేటప్పుడు ఆ హక్కుల్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది